తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెలిగించకుండా మొత్తమంతా దుఃఖ సాగరంలోనే మునిగినారు అని ఎన్ని కూడా చరిత్ర కదా, అందరూ మర్చిపోలేనటువంటి విషయం కదా. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ల సంఖ్య, రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏడ్చినటువంటి ఆ కన్నీళ్లు గోదావరి నదే ఉప్పొంగినంతగా ఉప్పొంగటం అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. మానవ జాతి చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి భౌతిక కాయానికి ఖననం చేసినప్పుడు ఆ మారుమూల పల్లెటూళ్ళలో దాదాపు 5 లక్షల మంది అటెండ్ అయినారు అంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏవి అన్నది చెప్పకనే చెప్పినటువంటి విషయమే కదా. రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలలో నెలకొల్పబడ్డటువంటి విగ్రహాలు, కన్నీళ్లతో ప్రజలు కట్టించుకున్న గుడులు, కొల్లలు కదా. వేలాది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆవేశంతో నిర్మించినటువంటివి కాదు. ఆవేదనతో మా నాయకుడికి ఈ రకమైన నివాళి మేము అర్పించాలి అని ప్రజలకు ఇచ్చినటువంటి ఆ కన్నీటి నివాళి మరువక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పచ్చి గరళాన్ని, విషాన్ని విరజిమ్ముతూ 3 రోజులుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాడుతున్నటువంటి పదప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత ద్వేషంతో విమర్శించేటువంటి వాళ్ల సంఖ్య సహజంగానే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారే కాదు, ఎవరి పట్లనైనా కూడా రాజకీయాలలో చాలా సహజమైనటువంటి విషయం. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా భూతద్దంలో చూపించి ఇష్టానుసారము కథలుగా పుంకాలుగా మాట్లాడుతూ మీరు రాసినంత మాత్రాన, కూసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మచ్చపడేటువంటి అవకాశం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు గారి గతాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ చంద్రబాబు గారేమి ఆయనేమో మహానుభావుడులాగా, దేవుడే ప్రత్యేకంగా అయోనిజలో లాగా చంద్రబాబును సృష్టించినట్టుగా ఆయన చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి గతం మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను 1974లో రాడికల్ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తిని. ఆ రోజున రాడికల్ విద్యార్థి సంఘానికి సంబంధించి మేము ఫండ్ రైజింగ్ కి సంబంధించి చక్రపాణి అని అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఒక చిత్రాన్ని మేము ప్రదర్శించటం జరిగింది తిరుపతిలో రామ్రాజ్ థియేటర్లో డిసెంబర్ 8వ తారీఖు 1974 సంవత్సరం. దానికి సంబంధించి మేము ₹2 ఖరీదుగా టికెట్ ధరను నిర్ణయించి మేము ఊరంతా కూడా ఆ టికెట్లను కొనమని సానుభూతి పరులను, తెలిసిన వాళ్లను అడగటం జరిగింది. అందులో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నటువంటి చంద్రబాబు గదికి నేను, నా స్నేహితుడైనటువంటి ఎన్ శ్రీధర్ అన్నటువంటి రాడికల్ ఉద్యమ నేత ఇద్దరము కూడా చంద్రబాబు గారి గదిలోకి వెళ్లటం జరిగింది. చంద్రబాబు, ఆయనతో పాటు ఆయన స్నేహితుడు అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. చంద్రబాబు గారిని మేము ₹2 అడిగితే చంద్రబాబు జోబిలో ఖచ్చితంగా ₹2 కనపడుతూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన జోబిలో ఉన్న ₹2 ఇవ్వకుండా పడుకొని ఉన్న తన స్నేహితుడి 2019